ఎపిసోడ్ 2 రివ్యూ ఒకవేళ చూడకపోతే లైవ్ లో కూడా రావడానికి అవ్వకపోతే లైవ్ అయిన తర్వాత నేను ఆ లైవ్ ని వీడియో పోస్ట్ చేస్తాను, ఆ వీడియో అన్న చూడండి. ఇండస్ట్రీ పర్సన్ తన కామనర్ ఎలా అవుతుందండి? పేరెంట్స్ కాకపోతే ఇంకెవరండి చూసుకునేది, ఇంకెవరు చెప్పేది? ఇక్కడ నాకు కొంచెం ఓకే ఇట్లా అయితే బిగ్ బాస్ హౌస్ లో కష్టం కదా అని నాకైతే అనిపించింది. యాక్చువల్ గా ఆయన దగ్గర నుంచి అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అబ్బో నాకు కూడా ఇష్టమే యాక్టింగ్ అంటే తను చెప్పే స్టోరీ అలా ఉంది, తను చూపించే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి చిన్న లైన్, థిన్ లైన్ ఉంటుంది. మీరు ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తారు అని ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు అందరికి నచ్చకపోవచ్చు, అందరూ ఫన్నీగా జోవియల్ గా తీసుకోలేకపోవచ్చు. ఖచ్చితంగా చూసుకోవాల్సింది పేరెంట్సే. హలో అందరికి, ఈ రోజైతే నిన్న జరిగిన బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 3 రివ్యూ అయితే చేసేద్దాం. సో ఎపిసోడ్ 1, 2 కన్నా ఎపిసోడ్ 3 అయితే కొంచెం మంచిగా జరిగిందని చెప్పొచ్చు. అండ్ ఎపిసోడ్ 2 రివ్యూ ఏదని చూస్తున్నారా? యాక్చువల్ గా ఎపిసోడ్ 2 రివ్యూ నాకు వీడియో పోస్ట్ చేయడం కుదరలేదండి. సో ఈ రోజు నేను ఈవినింగ్ 5:30కి లైవ్ పెడుతున్నాను. సో ఆ లైవ్ లో నేను ఎపిసోడ్ 2 రివ్యూ మొత్తం కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీరు కూడా మీ ఒపీనియన్స్ నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. మీరు ఒకవేళ లైవ్ లో జాయిన్ అవ్వకపోతే అప్పటికి టైం అయిపోతే లైవ్ ని నేను పోస్ట్ చేస్తాను. సో ఆ లైవ్ ని కూడా మీరు నా సెకండ్ ఎపిసోడ్ రివ్యూగా చూడొచ్చు. అండ్ అలాగే మీరు మీ కమెంట్స్ లో మీ ఒపీనియన్ కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఎపిసోడ్ 3 రివ్యూకి అయితే వెళ్ళిపోదాం. సో అందరి ఇంట్రోస్ నార్మల్ గా జరిగాయి. మొత్తం జడ్జెస్ అండ్ హోస్ట్ శ్రీముఖి గారు అందరూ నార్మల్ గా వచ్చేసారు. థర్డ్ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శివ సృష్టి, వైజాగ్. ఫస్ట్ ఆ కింద వైజాగ్ అని చూడంగానే ఒక చిన్న లిట్ అంటే మన ఊరు, ఎస్ వైజాగ్ నుంచి కూడా వచ్చారు. ఎస్ ఫస్ట్ ఎపిసోడ్ లో, సెకండ్ ఎపిసోడ్ లో వైజాగ్ నుంచి ఎక్కువ మంది రాలేదేంటా అని తెగ ఫీల్ అయిపోయాను. బట్ ఈ ఎపిసోడ్ 3 లో వైజాగ్ నుంచి వచ్చారు కంటెస్టెంట్స్. అండ్ ఫస్ట్ వన్ శివ సృష్టి, షీఈస్ ఫ్రమ్ వైజాగ్. అండ్ రావడంతోనే షీఈస్ సో సూపర్ కూల్, చాలా అందంగా ఉంది. అంటే చూడంగానే అర్థమైపోతుంది ఒక మోడల్. అండ్ తన యాటిట్యూడ్ కూడా కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ వెరీ స్టైలిష్, వెరీ క్యూట్ లుకింగ్. అండ్ తను మాట్లాడే విధానం కూడా చాలా చాలా క్యూట్ గా ఉంది. కొంతమంది అలా మాట్లాడితే క్రింజ్గా ఉంటుంది కానీ బట్ తను మాట్లాడితే క్యూట్ గానే ఉంది. నేను తెలుగు అమ్మాయి అని చెప్పింది, అది ఇంకా హ్యాపీ. అబ్బా తెలుగు అమ్మాయి అనుకున్నా, చూడంగానే అయితే తెలుగు అమ్మాయి అనుకోలేదు, బట్ తెలుగు అమ్మాయి అంట. ఇంకా తన అచీవ్మెంట్స్ గురించి చెప్పడం మొదలు పెట్టిందంట. మిస్ ఇండియా ఏషియన్ ఇంటర్నేషనల్ దాంట్లో పీజెంట్ లో తను పార్టిసిపేట్ చేసిందని, మిస్ యూనివర్స్ ఇండియాలో కూడా పార్టిసిపేట్ చేశా అని, అండ్ టాప్ 10 లో ఉందని కూడా చెప్పింది. చాలా చాలా పెద్ద విషయం అది. వైజాగ్ లాంటి ఒక ఊరి నుండి తెలుగు అమ్మాయి అంత దూరం వెళ్ళిందంటే మామూలు విషయం కాదు. తను ఎంత కష్టపడి ఉంటుందో అండ్ ఎంత స్ట్రగుల్ అయి ఉంటుందో. బట్ తన అచీవ్మెంట్స్ చెప్తూ ఉంటే చాలా చాలా పెద్దవి. ఆ అచీవ్మెంట్స్ అన్ని వింటుంటే అరే ఇంత సాధించావు, ఎన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి, బిగ్ బాస్ కి ఎందుకమ్మా అని ఒక్క టైంలో అయితే నాకు అనిపించింది. అండ్ అలాగే 2017 లో ఏపీలో ఫెమినా మిస్ ఇండియా కూడా అయ్యిందని చెప్పింది. ఇంకా 11+ ఇయర్స్ గా ర్యాంప్ మోడల్ గా చేస్తున్నాను, ప్రజెంట్ ముంబైలో ఉంటున్నాను, చాలా యాడ్స్ చేశాను. అండ్ అలాగే ఒక 10 వరకు కూడా మ్యూజిక్ వీడియోస్ కూడా చేశానని చెప్పింది. అండ్ అంటే కంప్లీట్ గా తను చాలా ఒక గట్టి బ్యాక్గ్రౌండ్ తో ఉందన్నమాట అమ్మాయి. అంటే నార్మల్ గా ఒక మిడిల్ క్లాస్ కామనర్ అని అయితే నేను అనుకోలేదు. బట్ కామనర్ అని ఎందుకు కేటగిరీలో తీసుకొచ్చారో నాకైతే నిజంగా అర్థం కాలేదు. కామనర్ అంటే నిజంగా కామనర్ అయి ఉండాలి. మేబీ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లో ఎమోషనల్ స్టోరీస్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ వాళ్ళ ఫ్యామిలీ కోసం చేసింది ఏదైనా, ఇట్లా వాళ్ళ ప్రొఫెషన్ ఇలా ఏదైనా ఉండుండొచ్చు. కానీ బట్ ఈ ఇండస్ట్రీలో తనే చెప్పింది, నాకు ఇండస్ట్రీలో ఇన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి, సో నేను బిగ్ బాస్ హౌస్ కి మంచిగా ఫిట్ అవుతాను అని చెప్పి తనే చెప్పింది. అంటే తను ఆల్రెడీ ఇండస్ట్రీ పర్సన్, తన కామనర్ ఎలా అవుతుందండి? నాకైతే కామనర్ అనిపించలేదు, నిజంగా కామనర్ అనిపించలేదు. బట్ ఎందుకు పిలిచారో ఏంటో ఆడిషన్ కి, అండ్ జీడీ దాటి ఇప్పుడు అగ్ని పరీక్ష ఆడిషన్ వరకు కూడా ఎందుకు తీసుకొచ్చారో. అంటే తను కామనర్ కేటగిరీలోకి అయితే రాదు. తన మోడల్, ఏషియన్ మిస్ యూనివర్స్ లో పార్టిసిపేట్ చేసింది, ఇంటర్నేషనల్ మిస్ యూనివర్స్ లో, ఫెమినా మిస్ ఇండియా, ఇలా చాలా పార్టిసిపేట్ చేశానని చెప్పింది. అండ్ టాప్ 10 లో ఉన్నా అని చెప్పింది. తను ఏం చెప్పింది అంటే, మరి ఎందుకు బీబీ, నువ్వు ఆల్రెడీ చాలా సాధించావు, చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి, బిగ్ బాస్ ఎందుకు అని జడ్జెస్ అడిగారు. అడిగితే నేను నా స్టోరీని చూపించుకోవాలనుకుంటున్నాను, సో నాలా ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అవుతారని అనుకుంటున్నా, అందుకని నేను బీబీకి వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పింది. ఆ పాయింట్ ఓకే, బానే ఉంది.
ఓకే, తనని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు చాలా మంది అమ్మాయిలు అన్నట్టు చెప్పింది. దాట్స్ ఓకే, గుడ్, పర్లేదు అది. అండ్ యాక్చువల్ గా ఫస్ట్ నేను హైదరాబాద్ లో జాబ్ చేసేదాన్ని. ఫ్రెండ్స్ అందరూ నువ్వు పొడుగ్గా ఉన్నావు కదా, మోడలింగ్ ట్రై చేయి అంటే అప్పుడు ట్రై చేశాను. ఫస్ట్ అయితే పేరెంట్స్ ఒప్పుకోలేదు, మన వాళ్ళు అసలు ఇట్లాంటివి ఒప్పుకోరు, తెలుగు ఫ్యామిలీస్ అస్సలే ఒప్పుకోరు. సరే అయితే నువ్వు జాబ్ చేసుకో, సాటర్డే సండేస్ అయితే నీ ఇష్టం కాబట్టి కొంచెం చేసుకో అని చెప్పారు. సో అలాగే నేను మెల్లమెల్లగా వెళ్ళాను. ఫస్ట్ అయితే మిస్ ఇండియాకి వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ రిజెక్షనే వచ్చింది. సో ఆ తర్వాత అలా నేను ట్రై చేస్తూ చాలా ర్యాంప్ వాక్స్ చేస్తూ మోడలింగ్ చేస్తూ ఇలా ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చి నించున్నాను. అండ్ మా పేరెంట్స్ కూడా ఇప్పుడు ఆల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ మై వర్క్ అని చెప్పింది. అండ్ మెయిన్ తను చెప్పింది ఏంటంటే తన వర్క్ ని తను వర్షిప్ చేస్తా అని చెప్పింది. అంటే తన వర్క్ తనకి చాలా ఇష్టం అని చెప్పింది. అది చాలా మంచి విషయం, అది ఒక బెస్ట్ థింగ్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే ఆ కాలేజ్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో ఒక సమ్ ఈవెంట్ ఆర్ దేనికో డాన్స్ వేయాల్సి వస్తే చెంప మీద కొట్టాడంట తను. సో అప్పుడు తన ఇయర్ డ్రమ్ కి కొంచెం డ్యామేజ్ అయింది, ఇంకొంచెం గట్టి తగిలి ఉంటే ఇయర్ డ్రమ్ మొత్తం పగిలిపోయేదని చెప్పారంట డాక్టర్. సో అది తను ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఇన్సల్ట్. అండ్ తన రిలేషన్షిప్ లో తను మర్చిపోలేని ఒక చేదు అని చెప్పేసి చెప్పింది. అండ్ అలాగే ఒక ఏషియన్ స్పెసిఫిక్ ఈవెంట్ కి కూడా అటెండ్ అవుతాను అంటే నువ్వు బికినీ వేసుకుంటావు అది ఇది అని చెప్పి కొంచెం ఇదిగా మాట్లాడారంట. సో అక్కడతో అయిపోయింది. నెక్స్ట్ కట్ చేస్తే తను ఎక్కడైతే మాస్టర్స్ చేస్తున్నారో ఆ కాలేజ్ కి ఈ అమ్మాయి జడ్జిగా వెళ్ళిందంట. సో తను చెప్పింది, తను నన్ను అప్పుడెప్పుడో ఒకసారి కాలేజ్ లో కొట్టాడు కదా, నేను ఈవెంట్కి వెళ్తానంటే ఇప్పుడు నేను తనని చాలా గట్టిగా స్లాప్ చేశాను, బట్ డైరెక్ట్ గా కాదు, నేను తను చదువుతున్న కాలేజ్ కి నేనే జడ్జిగా వెళ్ళి స్లాప్ చేశాను అని. ఆ పాయింట్ మాత్రం గూస్ బంప్స్. అంటే ఇట్లా ఒకరు అవమానించిన వాళ్ళ ముందే మనం ఎదిగి చూపిస్తే ఎట్లా ఉంటుంది అనేది, అదే వాళ్ళకి మనం ఇచ్చే పెద్ద అవమానం. సో తను అలా చేయడం, దాన్ని తను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వడం, ఓకే బాగుంది స్టోరీ, అది అంతా బాగుంది. ఎన్ని బాగున్నా కూడా నాకు మళ్ళీ లాస్ట్ ఒకటే క్వశ్చన్, తను కామనర్ కాదు కదా, అంతే అలానే అనిపించింది. ఓకే నీకు మరి కుకింగ్ వచ్చా, బీబీకి వెళ్తే కుకింగ్ చేయాలంటే ఓకే కొంచెం కొంచెంగా వచ్చు. అంటే చపాతీ పిండి పెట్టారు, చపాతీ పిండి చేయమన్నారు. యాక్చువల్ గా తను కలపడం కూడా రాలేదు, చాలాసేపు అట్లా టైం వేస్ట్ చేశారు. శ్రీముఖి వాటర్ వేస్తూ ఉంటే తను వేస్తుంది, నువ్వు గొడవ పడాలి అంటే అది కూడా హింట్ జడ్జెస్ ఇచ్చారు. నువ్వు ఒక పని చేస్తుంటే తను వచ్చి డిస్టర్బ్ చేస్తుంది, మేబీ అది తన సీక్రెట్ టాస్క్ అవ్వచ్చు, నువ్వు రెస్పాండ్ అవ్వాలి, నువ్వు అడగాలి అని చెప్తే అప్పుడేదో కొంచెం అడిగింది. కానీ ఓకే అంటే అది కూడా అంత స్ట్రాంగ్ గా లేదు. తను ఉన్న ప్రొఫెషన్, తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎలా ఉందో తను అలాగే సాఫ్ట్ గానే డీల్ చేసింది. సో అక్కడ నాకు కొంచెం ఓకే ఇట్లా అయితే బిగ్ బాస్ హౌస్ లో కష్టం కదా అని నాకైతే అనిపించింది. అభిజిత్ గారు అడిగారు, ఓకే నువ్వు ఇంత సాఫ్ట్ అంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నావు కదా, కానీ బిగ్ బాస్ హౌస్ లో అలా కాదు, నోరేసుకొని పడిపోతారు, మరి నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు అని అడిగితే నేను చాలా రిజెక్షన్స్ ఫేస్ చేసి వచ్చాను, సో నన్ను నేను నిలబెట్టుకోగలను బిగ్ బాస్ హౌస్ లో అని చెప్పింది. బట్ బయట సిచ్యువేషన్స్ వేరు. బిగ్ బాస్ అనేది ఎట్లా అంటే ఒక మినీ వరల్డ్ లాగా, మినీ సొసైటీ లాగే బిగ్ బాస్ షో అనేది. సో అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతా ఉంటాయి. అవన్నీ హ్యాండిల్ చేయగలరా లేదా అనే డెసిషన్ మీద జడ్జెస్ వీళ్ళని సెలెక్ట్ చేయాలి. సో నాకు ఆ విషయంలో ఈ శివశ్రేష్ఠి అనే అమ్మాయి తను అంత స్ట్రాంగ్ గా నిలబడలేదేమో అని నాకు అనిపించింది. అండ్ అభిజిత్ గారు అలా అడిగినప్పుడు నెక్స్ట్ బిందు గారు, ఓకే నెక్స్ట్ నీకు బ్యాడ్ బాయ్స్ అంటే ఇష్టమా గుడ్ బాయ్స్ అంటే ఇష్టమా అంటే బ్యాడ్ బాయ్స్ అది ఒక చిన్న జోక్ అయింది. తర్వాత నువ్వు ఎందుకో వన్ సైడెడే ఉన్నావు, ఇంకొక సైడ్ నీది తెలియట్లేదు, అండ్ ఆ సైడ్ తో నువ్వు బీబీ షోలోకి వెళ్ళగలవా లేదా అని నాకు డౌట్, కాబట్టి నేను రెడ్ ఇస్తానని చెప్పి రెడ్ ఇచ్చేసారు. నెక్స్ట్ అభిజిత్ గారు, ఓకే సిచ్యువేషన్స్ చాలా టఫ్ గా ఉంటాయి లోపలికి వెళ్ళాక, బట్ చూద్దాం ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం, నెక్స్ట్ రౌండ్ లో ఏం చేస్తావో చూద్దాం అని చెప్పి ఆయన అయితే గ్రీన్ ఇచ్చారు. నవదీప్ గారు కూడా ఓకే నెక్స్ట్ అసలు ఏముంటుందో, నీలో ఇంకో సైడ్ ఏదైనా ఉందా అనేది మేము వెలికి తీయాలి అనుకుంటున్నాం కాబట్టి నేను హోల్డ్ లో పెడతానని చెప్పి ఆయన కూడా గ్రీన్ ఇచ్చారు. సో నవదీప్ గారు అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు, బిందు గారు రెడ్ ఇచ్చారు. సో పాప హోల్డ్ లోకి అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ సెకండ్ కంటెస్టెంట్ అయ్యప్ప సాధు భీమవరం అని చెప్పి వచ్చారనమాట. ఆయన రావడమే పూజారి గెటప్ లో వచ్చారు. సో కొంచెం హారతి ఇస్తున్నట్టు గంట తెచ్చి కొంచెం ప్రసాదం తెచ్చి అందరికి పూజ చేసి ప్రసాదం ఇచ్చి అంతా చేశారు. ఇదేంటి మార్నింగ్ పూజ అయిపోయింది కదా మళ్ళీ వచ్చారు అనేది చిన్న జోక్ వేశారు నవదీప్ గారు, బట్ అదంతా స్క్రిప్టెడ్ అని మనకు తెలుసు. సో అతన్ని అలా ఇంట్రడక్షన్ చేసుకున్నారంటే ఆయన పూజారి అని చెప్పడం కోసం. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళి నార్మల్ డ్రెస్సింగ్ లో వచ్చారనమాట.
సో చెప్పారు, నేను అయ్యప్ప సాధు భీమవరం నుంచి వచ్చాను, అండ్ అంటే ఫస్ట్ రాములాగా వచ్చి తర్వాత రెమో లాగా వచ్చావా అని చెప్పి అపరిచితుడు లాగా కొంచెం శ్రీముఖి గారు టర్న్ అవుట్ చేశారు సిచ్యువేషన్ ని. అండ్ అతను వచ్చి నేను పూజారిని పౌరోహిత్యం చేస్తూ ఉంటాను టెంపుల్లో, అండ్ దాంతో పాటు నేను ఒక ఫ్యాషన్ మోడల్ ని, అండ్ అలాగే సింగర్ ని, అండ్ అలాగే డాన్సర్ ని, సో నేను ఒక మల్టీ టాస్కర్ అని చెప్పారు. అది వినడానికి బాగా అనిపించింది, ఓకే పౌరోహిత్యం కాకుండా ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు అని. అతనికి 27 years అని చెప్పారు. డాన్స్ వచ్చి అంటున్నావు కదా, సో ఏ డాన్స్ కి డాన్స్ ఒక పాటకి డాన్స్ చేయాలి అంటే నా ఫేవరెట్ సాంగ్ ఒకటి పెడితే చేస్తా అంటే రంగస్థలం మూవీ నుంచి జిల్ 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 జిగేలు రాణి పాట పెట్టారు. సో మొత్తానికి జిగేలు రాణి పాటకి డాన్స్ చేశారు, మంచిగా ఊర మాస్ గా వేశారు, బాగానే వేశారు. యాక్చువల్ గా ఆయన దగ్గర నుంచి అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అబ్బో ఏంటి ఇంత మాస్ గా వేస్తున్నారు పూజారి అయ్యుండి అనుకున్నా, బట్ బాగా వేశారు. అభిజిత్ ఇంకా డైరెక్ట్ గా ఇంకేం లేదు, టాస్క్ అడగడం ఏమీ లేవు, మనకేం టెలికాస్ట్ చేయలేదు. నెక్స్ట్ వెంటనే కట్ చేస్తే అభిజిత్ గారు నాకెందుకో మీకు ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ అనిపించట్లేదు, ఐఎమ్ సారీ అని చెప్పి రెడ్డి చేశారు. బిందు గారు కూడా ఓకే నువ్వు యాక్టింగ్ లోకి వెళ్ళడానికి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి నాకు ఎందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు అని చెప్పి రెడ్డి చేశారు. నవదీప్ గారు వచ్చేసి మీరు ఎందుకో పూజారి అన్న దాన్ని అడ్వాంటేజ్ గా పెట్టుకొని బీబీలోకి వెళ్ళాలనుకుంటున్నారు అని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు. బట్ ఆయన అలా కాదు, నాకు చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, సో భీమవరంలో మూవీస్ అయినప్పుడు కూడా నేను వెళ్ళాలి ఆడిషన్స్ చెయ్యాలి అని అనుకున్నా అని చెప్పి అతను చెప్పారు. చెప్పిన తర్వాత చాలా రిజెక్షన్స్ వచ్చాయని చెప్పారు. ఓకే బట్ నాకెందుకో ఇది నువ్వు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నావు తప్ప ఈ షో కోసం అంత కమిట్మెంట్ అన్నట్టు కాదు అని ఆయన కూడా రెడ్డిచ్చేశారు. మంచిగా యాక్సెప్ట్ చేశారు అతను, అయ్యప్ప సాధు అనే అతను మంచిగా యాక్సెప్ట్ చేశారు. ఓకే ఇట్స్ ఓకే, రిజెక్షన్స్ నాకు అలవాటే అని చెప్పేసి ముగ్గురు రెడ్డిచ్చారు. సో కంప్లీట్ రిజెక్షన్ అయినా కూడా ఇంత టెలికాస్ట్ చేసి ఒక ఎపిసోడ్ లో ఇంత ప్రొజెక్ట్ చేయడం ఈ ఈ కంటెస్టెంట్ ఫస్ట్ అనుకుంటాను నేను. సో నేను అంత టెలికాస్ట్ చేసేసరికి ఒక్కరు గ్రీన్ ఇస్తారేమో, 2 రెడ్ వస్తాయేమో, హోల్డ్ లో ఉంటారేమో అని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ 3 రెడ్ ఇచ్చి కంప్లీట్ రిజెక్షన్ చేశారు. మిగతా అన్ని కంప్లీట్ రిజెక్షన్స్ కి మరి ఇలా సింగిల్ గా ఒక టెలికాస్టింగ్ ప్రొజెక్షన్ చేసి ఇంత కంప్లీట్ రిజెక్షన్ కి ఆ డిఫరెన్సెస్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఓకే నెక్స్ట్ కట్ చేస్తే నెంబర్ 3 థర్డ్ కంటెస్టెంట్ ఫ్రమ్ వైజాగ్, మళ్ళీ వైజాగ్ నుంచి, అది కూడా వైజాగ్ అంటే బాగా తెలిసిన ఊరు, అనకాపల్లి నుంచి వచ్చిందంటండి. అనకాపల్లి ఎక్కడో తెలుసు కదా, వైజాగ్ లో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలిసి ఉంటదిలే. మన అనకాపల్లి అమ్మాయి పేరు అపర్ణ. తను రావడమే కొంచెం ఆ ఫిట్నెస్ అదంతా చూడడానికి తెలుస్తుంది, తను ఏదో డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చిందని. యాక్చువల్ గా తను ఒక డిఫెన్స్ అకాడమీ పెట్టిందంట, 6 months అయిందంట, అండ్ షీఈ్ ఎ రన్నర్ అంట. నేను చదవలేదు, ఇంటర్ చేసేటప్పుడే నాన్నగారు అన్నయ్య గారు చనిపోయారు, సో నాకు చదువు మీద దృష్టి వెళ్ళలేదు. అండ్ నేను లైఫ్ లో ఇది అవ్వడం కోసం నేను స్పోర్ట్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను, బికాస్ నేను స్టడీస్ లో అంత బెటర్ గా లేను కాబట్టి. సో స్పోర్ట్స్ తీసుకొని, వాళ్ళ అమ్మగారు కూడా బ్లైండ్ అంట, సో చాలా ఎమోషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అండ్ నేషనల్స్ లో కూడా ఆడాను అని చెప్పింది రన్నింగ్ లో. అండ్ అట్లాగే తను ఎంత కష్టపడుతున్నా, తనకి ఎంత మంచి పేరున్నా ఒక రికగ్నైజేషన్ అంటే లేదు అని చెప్పింది. చాలా సార్లు ఈ పాయింట్ ని స్ట్రెస్ చేసింది, రికగ్నైజేషన్ లేదు అని. అంటే సో అప్పుడు తను ఒక ఇన్స్టా ఐడి క్రియేట్ చేసి తను ఏం చేస్తుంది, తను చేసే వర్క్ ఏంటి, అండ్ తను రన్నర్, తను చేసిన అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా ఇన్స్టాలో అప్లోడ్ చేస్తే అలా జనాల్లోకి వెళ్ళాను అని చెప్పింది. ఇన్స్టా ఒక అకాడమీ పెట్టానని చెప్పింది, డిఫెన్స్ అకాడమీ. అంటే ఏం చేస్తారంటే 18 to 20, 30 ఏజ్ అమ్మాయిలందరికీ కూడా ఆర్మీ ట్రైనింగ్, రన్నింగ్, ఈ ఫీట్స్, ఈ ఫైటింగ్ ఇవన్నీ కూడా నేను నేర్పిస్తాను అని చెప్పింది. అండ్ ఎన్ని రోజులు అంటే ఎన్నాళ్ళు అయింది నువ్వు అకాడమీ పెట్టంటే 6 months అని చెప్పింది, అంటే రీసెంట్ గా పెట్టింది. అండ్ అలాగే తన అచీవ్మెంట్స్ లో ఒకటి చెప్పిందండి, 10 kilometers in 47 minutes అని చెప్పింది. 47 నిమిషాల్లో 10 kilometers పరిగెట్టిందంట. అంటే చాలా చాలా గొప్ప విషయం అది, నార్మల్ గా నడ్డానికే మన వల్ల కాదు, అట్లాంటిది 47 minutes లో అసలు 10 kilometers పరిగెట్టిందంటే చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంటే ఒక రన్నర్ గా. అండ్ దాన్ని అందరూ కూడా మంచిగానే ప్రైజ్ చేశారు. గుర్తింపు కోసమే వస్తున్నావు, అండ్ ఇప్పటిదాకా నువ్వు చేసిన అకాడమీ, నువ్వు ఇప్పుడు లోపలికి వస్తే ఆ అకాడమీ అంతా అట్లా మరి అది వదిలేసినట్టు అవుతుంది కదా, అది కరెక్ట్ కాదు కదా అంటే నేను దానికి అంతా కూడా ప్లాన్ చేసుకొని వచ్చాను అని చెప్పింది. బట్ వీళ్ళకి ఎక్కడో ఓకే నువ్వు ఒకటి మంచిగా అచీవ్మెంట్స్ ఉన్నాయి, నువ్వు ఒకటి కొత్తగా స్టార్ట్ చేసావు, ఇప్పుడు నువ్వు ఒకటి కొత్తగా స్టార్ట్ చేసి దాన్ని వదిలేసి ఇలా బీబీలోకి రావడం మాకు ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదు అన్నట్టు వాళ్ళు చెప్పారు. నీకేం కావాలి అని అడిగితే తను ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోయింది. సో వీళ్ళందరూ కూడా జడ్జెస్ అందరూ నీకు ఫేమ్ కావాలి, నువ్వు ఫేమస్ అవ్వాలనుకున్నావు అంతే కదా అంటే
తను ఆన్సర్ కరెక్ట్ గా రాలేదు ఆ అమ్మాయి దగ్గర నుంచి. శ్రీముఖి గారు కూడా అడిగారు, ఫేమస్ అవ్వాలనుకుంటున్నావు అంతే కదా అని. ఎందుకంటే నువ్వు చాలా సాధించావు అండ్ అలాగే ఇప్పుడిప్పుడే అకాడమీ పెట్టావు, సో అలా జనాల్లోకి కూడా వెళ్తుంది. నీకు హెల్ప్ కావాలంటే నీ ఇన్స్టా ఐడిని మేము నలుగురు మా ఇన్స్టాలో షేర్ చేస్తాము అండ్ దెన్ మీకు మంచి రికగ్నైజేషన్ వస్తుంది అని చెప్పారు. అయినా కూడా తను లేదు బీబీకే అన్నట్టు చెప్పింది. బట్ బీబీకే ఎందుకు పర్టికులర్ గా వెళ్ళాలనుకుంటున్నా అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. సో అక్కడ జడ్జెస్ కి కొంచెం ఇదైంది, అటు ఇటు అయింది. బిందు గారు రెడ్డిచ్చేశారు అండ్ అభిజిత్ గారు కొంచెం పొగిడారు. నువ్వు చేసిన అచీవ్మెంట్ మామూలు కాదు, 47 నిమిషాల్లో 10 కిలోమీటర్లు పరిగెట్టావంటే అసలు నువ్వు ఈ రూట్ లోనే ఈ పాత్ లోనే వెళ్తే నువ్వు ఎంత సాధిస్తావు, ఎంత ముందుకెళ్తావు, నీకెందుకు ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు అని చెప్పి ఆయన రెడ్డిచ్చేశారు. నెక్స్ట్ నవదీప్ గారిని అడిగింది శ్రీముఖి. అడిగితే నవదీప్ గారు ఇంకా ఆ బోర్డు ఇచ్చే లోపే తను నాకేమొద్దు నేను వెళ్ళిపోతా అన్నట్టు కొంచెం ఏడ్చి రిటర్న్ అయిపోయింది. ఆ టైంలో మేబీ తనకి ఎమోషనల్ అయ్యిండొచ్చు. బట్ ఇవన్నీ కూడా తెలిసే వస్తారు వాళ్ళు. బట్ తను ఏంటంటే బాగా ఎక్స్పెక్ట్ చేసింది అనమాట ఓకే అవుతానని. సో అవ్వకపోయేసరికి తను కొంచెం బాగా ఫీల్ అయింది, ఏడ్చింది. శ్రీముఖి నువ్వు ఏదైనా చేస్తానని చెప్పు, రిజెక్షన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అని చెప్పి తన్ని యాక్చువల్ గా శ్రీముఖి గారి గురించి ఇక్కడ చెప్పాలి. తను ఓటింగ్ ఇవ్వకముందే, నవదీప్ గారు ఓటింగ్ ఇవ్వకముందే అమ్మాయి వెళ్ళిపోతుంటే శ్రీముఖి గారు వెనక్కి పిలిచారు. తను స్టెప్స్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది, మళ్ళీ స్టెప్స్ దాకా వెళ్ళి రిటర్న్ వస్తుంది. అంటే కంప్లీట్ గా వెళ్ళిపోవట్లేదు, అలాగే ఇక్కడ ఉండట్లేదు. సో శ్రీముఖి గారు కూడా మంచిగా స్టార్టింగ్ అయితే ఆవిడ మంచిగా పిలిచారు, ఇట్రా చెప్పాలి, ఇంకా ఇవ్వాలి, ఇట్రా నీతో ఇంకా మాట్లాడుతున్నాం కదా రా అన్నట్టు పిలిచారు మంచిగా. ఇంకా థర్డ్ టైం ఆవిడకి కూడా కోపం వచ్చి నువ్వు రిజెక్షన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు, నువ్వు వీబీలోకి వెళ్ళి ఏం చేస్తావు అని చెప్తా అంటే మళ్ళీ ఆవిడ వెళ్ళి వచ్చేసరికి నువ్వు చూడు ఇప్పుడే ఇలా వెళ్తున్నావు వస్తున్నావు, ఎలా ఉంటే ఎలా, అన్ని యాక్సెప్ట్ చేయాలి లైఫ్ లో అని చెప్పారు. చూసావు కదా ఇప్పుడే నువ్వు స్ట్రాంగ్ అన్నావు, బట్ రిజెక్షన్ అనేసరికి నువ్వు ఇప్పుడు ఈ బిహేవియర్ అంతా నువ్వు స్ట్రాంగ్ కాదని ప్రూవ్ అయిపోయింది కదా, ఇంకెందుకన్నా ఏం కావాలని నవదీప్ గారు కూడా రెడ్డిచ్చేశారు. వాళ్ళు ఇచ్చారు. బట్ వాళ్ళు అడిగినప్పుడు మేబీ ఈ అపర్ణ అనే ఆవిడ మంచిగా సమాధానం చెప్పుంటే గనక, అంటే నువ్వు బీబీలోకి ఎందుకు వెళ్ళాలనుకున్నావు, ఈ డిఫెన్స్ అకాడమీ పెట్టావు, ఇది చేసావు, బట్ బీబీలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు తను కొంచెం స్ట్రాంగ్ గా నిలబడాల్సింది, కొంచెం స్ట్రాంగ్ గా కమాండింగ్, అంటే తను కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడి ఉండాల్సింది. అది జరగలేదు. మేబీ అందుకే రిజెక్షన్స్ వచ్చాయని నేనైతే అనుకుంటున్నాను. నాకు కూడా జడ్జిమెంట్ లో ఓకే అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాలుగా మనుషుల్ని టెస్ట్ చేయాలి, నార్మల్ విషయం కాదు. నెంబర్ 4th కంటెస్టెంట్ గా రామకృష్ణ అనే అతను వచ్చారు. మన శ్రీకాకుళం నుంచి, వైజాగ్ పక్కనేగా. రాగానే శ్రీముఖి గారితో అక్క నీదో బ్లెస్సింగ్ తీసుకోవాలక్క అంటే సరే అంటే మామూలుగా తీసుకుంటాడు అనుకుంటే ఉల్టాగా పల్టీ కొట్టి తీసుకున్నాడు బ్లెస్సింగ్స్. బాగా అనిపించింది. అంటే తన ఇంట్రొడక్షన్ అలా ప్లాన్ చేసుకున్నాడు. అంటే నేను ఫిజికల్ గా స్ట్రాంగ్, నేను ఈ ఫీట్స్ అవి ఇవన్నీ చేయగలను అన్నట్టు చూపించడానికే చేసుకున్నాడు. బాగుంది. ఇంకా షర్ట్ తిప్పేసి మరీ నమస్తే పెట్టాడు శ్రీముఖి గారికి, అది కూడా రివర్స్ లో. చల్లగా ఉండి తమ్ముడు అనింది శ్రీముఖి. అండ్ తర్వాత ఇంకా ఏం చేస్తాను అంటే నా పేరు రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి వచ్చాను, నేను ఒక కంటెంట్ క్రియేటర్. అంటే ఏం కంటెంట్ క్రియేట్ చేస్తామంటే నా ఛానల్ పేరే నవరసాల మామ. అంటే అన్ని రకాల ఎమోషన్స్. అంటే వీళ్ళు ఏమనుకున్నారు, జనరల్ గా మనం నవరసాలు అంటే ఏమనుకుంటాం, సంతోషం, దుఃఖం, క్రోధం ఇట్లా అనుకుంటాం కదా. సో కానీ అవి కాదంట, ఆయన నవరసాలు వేరంట. ఆయన విడిగా ఉన్నాయంట, లవ్, బ్రేకప్, మోటివేషన్, ఇలా ఈ రకంగా. ఓకే, ఇప్పుడు నువ్వు అది నీ కంటెంట్ క్రియేషన్ అని చెప్తున్నావు కాబట్టి ఇప్పుడు నవదీప్ గారు వస్తారు. ఆయన ఇప్పుడు లవ్ బ్రేకప్, లవ్ ఫెయిల్యూర్, నువ్వు ఆయన ఎలా మోటివేట్ చేస్తావో మోటివేట్ చేయని టాస్క్ ఇచ్చారు. మంచి టాస్క్ ఇచ్చారు యాక్చువల్ గా. అండ్ తను బయట ఏం చేస్తారంటే తన కంటెంట్ క్రియేషన్ ఏదో దానికి తగ్గ టాస్క్ ఇచ్చారు. అది బాగా అనిపించింది నాకు. బట్ ఆ మోటివేషన్ అన్నప్పుడు జీరో, అసలు ఏమీ లేదు నిజంగా. ఆ మోటివేషన్ ఏం అనిపించలేదు. మోటివేషన్ నాకు కూడా అంత మంచిగా చేశాడని కూడా అనిపించలేదు. అతను వాళ్ళకు కూడా అంతగా ఇదంతా వద్దు, ఏం రావట్లేదు అని చెప్పి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయారు నవదీప్ గారు. కాకపోతే ఇన్నోసెంట్ గా ఉన్నాడు అబ్బాయి, చాలా ఇన్నోసెంట్ గా, ఒక పల్లెటూరు అబ్బాయి సరదాగా ఎట్లా ఉంటాడు ఇన్నోసెంట్ గా అయితే అనిపించాడు కానీ బట్ టాస్క్ సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు అనిపించింది. అండ్ అలాగే మాట్లాడేటప్పుడు కూడా అంత ఇంపాక్ట్ ఏమీ కనిపించలేదు. బిందు మాధవి గారు నీ ఫామ్ లో ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తామంటే అమ్మాయికి వెళ్ళి కిస్ చేస్తాను పెట్టి రాసావు, అంటే నీ బుద్ధి అదేనా, ఇన్విజిబుల్ గా అంటే నీకు ఇంకా వేరే థాట్స్ ఏం రాలేదా, అది నీ అసలు నువ్వేంటో చూపిస్తుంది కదా ఒక్క ఆన్సర్, ఇంకేం కావాలి, అమ్మాయికి వెళ్ళి తన కన్సెంట్ లేకుండా తన ఇష్టం లేకుండా ముద్దు పెడేస్తావా ఇన్విజిబుల్ అయితే మాత్రం అంటే. అది నేను జస్ట్ ఏదో ఫన్నీగా అట్లా, ఫన్నీ అయితే మాత్రం అలా ఎలా అనుకున్నావు. శ్రీ బిందు గారు కొంచెం బాగా సీరియస్ అయ్యారు.
యాక్చువల్గా చూసిన వాళ్ళందరూ ఏంటి ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నారు ఇవిడ అని అనుకోవచ్చు. బట్ అక్కడ వాళ్ళు ఫామ్లో ఇచ్చే ఒక్కొక్క క్వశ్చన్ కూడా కంటెస్టెంట్స్ ఏ ఆన్సర్స్ రాస్తారు, ఆ రాసే ఆన్సర్స్ బట్టి వీళ్ళు వాళ్ళని ఎలా ట్రిగ్గర్ చేయగలరు, ఎలాంటి క్వశ్చన్స్ వేయగలరు, ఇంకా వాళ్ళలోంచి ఫైన్ ఎలా బయటకు తీసుకురాగలరు అనే ట్రై చేస్తారు. వాళ్ళ డ్యూటీ అదే అక్కడ జడ్జెస్గా. మీరు ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తారు అని ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు నేను అమ్మాయికి వెళ్ళి ముద్దు పెడతాను నేను అమ్మాయికి వెళ్ళి ముద్దు పెడతాను అని చెప్పి ఆన్సర్ ఇస్తే అది అందరికీ నచ్చకపోవచ్చు, అందరూ ఫన్నీగా జోవియల్గా తీసుకోలేకపోవచ్చు. అంటే నిజంగా అట్లా ఇన్విజిబుల్ అయ్యే ఆప్షన్ వస్తే అమ్మాయికి వెళ్ళి ముద్దు పెట్టడం ఏంటి, అంతకంటే ఇంకా వేరే ఏమీ లేవు ఆలోచించడానికి. అండ్ అంతకంటే ఇంకా గొప్పగా ఓకే ఇన్విజిబుల్ అయితే నేను ఇది చేస్తా అది చేస్తా అన్నట్టు ఇంకా వేరే ఏ ఆలోచన లేకుండా ఈ ఆన్సరే రాయడం బిందు మాధవి గారికి చాలా కోపం తెప్పించింది. అండ్ ఆవిడ వెంటనే రెడ్ ఇచ్చారు అండ్ చాలా సీరియస్గా చెప్తూ కూడా ఇచ్చారు. నవదీప్ గారు కూడా మేమంతా ఏందో అంటే అంత తత్తరబిత్తరగా ఉన్నావు, అటు ఇటు క్లారిటీ లేదు, మేము అడిగేది ఒకటి నువ్వు చెప్పేది ఒకటి, సంబంధం లేకుండా అవుతుంది కన్వర్జేషన్, సో నాకెందుకో హౌస్కి నువ్వు కరెక్ట్ అనిపించట్లేదని ఆయన కూడా రెడ్ ఇచ్చేశారు. అభిజిత్ గారు నువ్వు ఎలా ఉన్నావంటే ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్లా ఉన్నావు. అంటే ఎలా అంటే ఇప్పుడు చేప అనేది నీటిలో ఉంటేనే దాని బలం, బయటకు వస్తే గిల్ల 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 కొట్టుకు చేస్తుంది. సో అలానే నువ్వు ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్ ఉన్నావు అంటే నీకు ఇంకా మేబీ నీకు ఒక కరెక్ట్ది ఏదైనా ఒక టాస్క్ ఒక సిచ్యువేషన్ అట్లా ఏదైనా కరెక్ట్ది ఏదైనా పడితే నువ్వు నిరూపించుకోగలవా లేదా అనేది నాకు ఎందుకో జస్ట్ ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలనిపిస్తుంది అని చెప్పి గ్రీన్ ఇచ్చారు ఆయన. సో ఒక గ్రీన్ 2 రెడ్ కాబట్టి హోల్డ్లోకి వెళ్ళిపోయారు రామకృష్ణ శ్రీకాకుళం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని రిజెక్షన్స్ టెలికాస్ట్ చేశారు. ఆ రిజెక్షన్స్ కూడా రాజు గారు సిద్దిపేట అని, అండ్ అనుశ్రీ, అండ్ అలాగే కావ్యస నాయుడు, అండ్ ఇంకా సుబ్బారాయుడు అండ్ భరత్ వీళ్ళందరూ కూడా జస్ట్ ట్రైలర్స్ లాగా ఇట్లా చూపించారు, పంపించేశారు. వాళ్ళందరూ కంప్లీట్ రిజెక్షన్స్. సో మనకి షోలో అయితే ఏం టెలికాస్ట్ చేయలేదు. దాని వెనక ఏం జరిగిందో మరి తెలియదు కానీ బట్ మనకి టెలికాస్టింగ్లో అయితే వాళ్ళు జస్ట్ కంప్లీట్ రిజెక్షన్. అండ్ ఇది లైవ్ కూడా ఉండదు కాబట్టి మనకి తెలియదు ఏం జరిగిందో, యాక్చువల్గా ఎవరికి తెలియదు. నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ అసలు ప్రోమోలు చూసుంటారు, నిన్న ఎపిసోడ్ చూసుంటారు. అసలు ఆ అమ్మాయికి ఇచ్చిన స్క్రీన్ స్పేస్, ఆ అమ్మాయికి టెలికాస్టింగ్లో ప్రొజెక్షన్లో ఇచ్చిన టైమింగ్ ఎంతసేపు ఇచ్చారంటే తను చెప్పే స్టోరీ అలా ఉంది, తను చూపించే కాన్ఫిడెన్స్ అలా ఉంది, అండ్ తను చెప్పే విధానం అంటే తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి థిన్ లైన్ ఉంటుంది. సో తనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఆ అమ్మాయి ఎటువంటి భయం లేకుండా ఎవరున్నారు, ఎలా ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, అండ్ ఎవరి ముందు మాట్లాడుతున్నాయి, అండ్ అలాగే నేను ఇంత ఇంటర్నేషనల్ అంటే నేషనల్ టెలివిజన్లో ఉన్నా అన్నది కూడా కాకుండా అమ్మాయి తన మనసుకి అనిపించింది జెన్యూన్గా, స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా ఇచ్చి పడేసింది అసలు. అండ్ తను ఎవరో కాదు, రాజకుమారి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి నాకు తెలిసి రాజకుమారి డయానా అనుకుంటా. నేను కూడా ఇన్స్టాగ్రామ్ చూసేటప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడో రీల్స్ అయితే చూశాను. ఫాలో అయ్యేంత అట్లా కాదు కానీ బట్ రీల్స్ అయితే చూసినప్పుడు మాత్రం ఒక డిఫరెంట్ ఇంపాక్ట్ నేను కూడా ఫీల్ అయ్యా. అబ్బా బాగా చేస్తుంది ఈ అమ్మాయి అనుకున్నా. సో తనే అనమాట. యాక్చువల్గా తను నేను ప్రోమోలో చూసినప్పుడే, కానీ ఈరోజు ఆ అమ్మాయి చెప్పిన తన స్టోరీ ఎమోషనల్ స్టోరీయే. అందరూ అంటే ఎమోషనల్ ఉంటే సింపతియా, బట్ సింపతి కాదు, తన స్టోరీ నిజంగా ట్రాజెడీ. బట్ తను అందులోంచి సింపతి కోరుకోలేదు, అండ్ సింపతి ఎక్స్పెక్ట్ చేయలేదు, సింపతి చూపించలేదు కూడా. సింపతి వాళ్ళ దగ్గర నుంచి తను అంటే వాళ్ళ దగ్గర నుంచి సింపతి తీసుకోవాలని కూడా అనుకోలేదు. తనున్న స్టోరీని, తన లైఫ్ని ఎగ్జాక్ట్గా జెన్యూన్గా చెప్పేసింది అంతే. అండ్ ఈస్ట్ గోదావరి జిల్లా రాజానగరం అనే ఊరు నుంచి వచ్చాను. మా చాలా చిన్న ఊరు, పల్లెటూరు అని చెప్పింది. నేను యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి. ఆ అమ్మాయి ఎంటర్ అవ్వగానే శ్రీముఖి హగ్ ఇచ్చింది. అంటే వాళ్ళు కొంచెం ముందుగా తెలుస్తాయి కదా వచ్చిన వాళ్ళందరి గురించి. సో శ్రీముఖి హగ్ ఇచ్చింది కూడా నాకు ఎందుకు ఊరికే స్క్రీన్ కోసం ఇచ్చిన హగ్లా అనిపించలేదు. నిజంగా మనస్ఫూర్తిగా శ్రీముఖి గారు హార్ట్ఫుల్గా హగ్ ఇచ్చారు ఆ అమ్మాయికి అయితే అక్కడ. సో హగ్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి తన ఇంట్రడక్షన్ చెప్పడం మొదలుపెట్టింది. నా పేరు రాజకుమారి, నేను ఇట్లా రాజానగరం అనే ఊరు నుంచి వచ్చాను, ఈస్ట్ గోదావరి. అండ్ నాకు ముగ్గురు పిల్లలు తల్లిలాగైతే లేరు, చాలా మంచిగా ఉన్నారు ఆ అమ్మాయి. 3 పిల్లలు అనగానే నేనే షాక్ అయ్యా, ఈవిడికి 3 పిల్లలా అని. అంటే అలా లేరు చూడడానికి, బట్ 3 పిల్లలు అంట. తన స్టోరీని చెప్పడం మొదలుపెట్టింది. నా 10th అయిన తర్వాత నా ఇష్టం లేకుండా మా నాన్నగారు మా మామయ్య గారికి ఇచ్చి నాకు పెళ్లి చేసేసారు. యాక్చువల్గా నాకు అది ఇష్టం లేదు, చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళు వినలేదు. 10th అయిన వెంటనే చేస్తారంట. ఓకే చేశారు, ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి బతుకుదాం అనుకుంటే అతను
ఈమె బ్లాక్గా ఉంది, కలర్ డిస్క్రిమినేషన్, బ్లాక్గా ఉంది అన్న రీజన్ చెప్పి ఆ ఒక్క కారణంతో పెళ్ళయ్యి 3 నెలలు ఇంకా అవ్వకముందే వీళ్ళ పిన్ని కూతురు అంటే ఈవిడికి చెల్లెలు వరుస అయ్యే అమ్మాయిని సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారంట. అది ఒక అమ్మాయికి ఎంత హార్ట్ బ్రేకింగ్గా ఉంటుందండి. అది కూడా 15-16 సంవత్సరాల 10th క్లాస్ అయిన పిల్లకి ఎంత హార్ట్ బ్రేకింగ్గా ఉంటుంది. చాలామంది చాలా డేంజర్ డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు ఆ టైంలో. బట్ తను అలా చేయలేదు. అలా చేయకుండా సరే అని చెప్పి ఇప్పుడైనా మంచిగా ఉందాం చదువుకుందామంటే అప్పుడు కూడా పేరెంట్స్ సెకండ్ మ్యారేజ్ చేశారంట. 1 year గ్యాప్లోనే, జస్ట్ 1 year గ్యాప్లో. తనకి ఇష్టమా కాదా, తన పెళ్ళికి రెడీయా లేదా, పెళ్లి చేశారు. అదంతా అనవసరం, పెళ్లి చేస్తారంట పేరెంట్స్. ఓకే పెళ్లి చేశారు, ఫస్ట్ది అట్లా అయిపోయింది. బట్ ఇప్పుడు సెకండ్ది అన్నా మంచిగా ఉండాలి అనుకుంటే ఆ వచ్చిన సెకండ్ హస్బెండ్ కూడా అసలు ఏం పట్టించుకోలేదంట. అంటే రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవంట. ఇల్లు, బాధ్యత, పిల్లలు, ఇట్లా రెస్పాన్సిబిలిటీస్ ఏమీ లేకుండా ఊరికే చాలా చాలా బాధలు పడిందంట తను. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక అమ్మాయి లైఫ్ ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్, యావరేజ్ పర్సన్స్, ఇలా ఉండే అమ్మాయిల లైఫ్ ఎట్లా ఉంటుందంటే పెళ్ళైన తర్వాత హస్బెండ్ బట్టి ఆ అమ్మాయి హ్యాపీనెస్ డిపెండ్ అయ్యి ఉంటుంది. నిజంగా హస్బెండ్ బట్టి అమ్మాయి హ్యాపీనెస్ ఉంటుంది. ఆ వచ్చిన హస్బెండ్ ఎలా ఉన్నాడు, ఏంటి, బాగున్నాడా చూడడానికి, ఇవన్నీ కాదు. ఆ హస్బెండ్ ఎలా చూసుకుంటున్నాడు, తనకి బాధ్యతగా ఉంటున్నాడా లేదా, అండ్ అలాగే తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడా లేదా, ఇదే ఏ అమ్మాయి అయినా తన హస్బెండ్ దగ్గర నుంచి ఇదే కోరుకుంటుంది. సో తను అదే హోప్తో సెకండ్ మ్యారేజ్ ఇష్టం లేకపోయినా కూడా పేరెంట్స్ చేశారని చేసుకున్న సెకండ్ హస్బెండ్తో కూడా తనకి సేమ్ ప్రాబ్లమ్స్. చాలా ట్రాజిక్ ఎమోషనల్ స్టోరీ. కానీ తనకి అప్పటికే 3 పిల్లలు. సో తను ఇంకా భర్తను మార్చడానికి ట్రై చేసి అది ఇంకా కుదరట్లేదని చెప్పి ఇంకా వాడిని ఎందుకు మార్చడం, నా పిల్లల కోసం నేనే మారదామని చెప్పి తను డెసిషన్ తీసుకుంది. అంటే ఇంక వదిలేసింది. వదిలేయడం అంటే నీకు నచ్చినట్టు ఉండు, కలిసే ఉన్నారు బట్ నచ్చినట్టు ఉండు, నేను నా పిల్లల కోసం ఏదైనా సాధించుకుంటా చేసుకుంటా అన్నట్టు తను డెసిషన్ తీసుకుందంట. అండ్ అది కూడా కంటెంట్ కోసం, లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం కోసం తన స్టోరీ సింపతి వైజ్గా చెప్పాలి అన్నట్టు చెప్పలేదు. జెన్యున్గా జస్ట్ మాట తడబడకుండా అటు ఇటు కూడా ఏం ఆలోచించకుండా తన లైఫ్లో జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ అట్లా ఫ్లోలో చెప్పేసింది ఆ అమ్మాయి. సో అక్కడే తన జెన్యూనిటీ అయితే కనిపించింది. సో 3 పిల్లలతో రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి ఉంది. అండ్ ఇల్లు కూడా లేదు, ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డా, లోన్స్ తీసుకున్నా, అక్కడిక్కడ అన్ని జాబ్స్ చేశా. బట్ ఇల్లు స్టార్ట్ చేశాను కానీ కంప్లీట్ చేయలేకపోయాను. పిల్లలతో అయితే నేను హ్యాపీగా ఉన్నాను. బట్ నాకు ఎక్కడ గుర్తింపు రాలేదు అండ్ చాలా వరకు రిజెక్షన్స్ వచ్చాయి. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను ఏదైనా సాధించి నిలబడాలి, నా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి అని. ఇన్స్టాగ్రామ్ 0 ఫాలోవర్స్తో మొదలుపెట్టి ఇప్పుడు దగ్గర 1 lakh ఫాలోవర్స్ వరకు ఉన్నా. అండ్ వితౌట్ ఫిల్టర్, వితౌట్ మేకప్తో నేనైతే రీల్స్ చేసి జనాల ఆదరణ అయితే పొందాను. చాలామంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. బట్ ఫ్యామిలీ సైడ్ నుంచి అంత సపోర్ట్ అయితే లేదు నాకు అసలు అని చెప్పింది. ఇదంతా ఇలా జరుగుతున్న టైంలో ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది, బైక్ యాక్సిడెంట్. ఫేస్లో ఒక సైడ్ బోన్ మొత్తం కూడా ఇదైపోయింది. యాక్చువల్గా నా ఫేస్ నేనే చూసుకోలేకపోయా అప్పుడు అద్దంలో. నా బాబు కూడా నా దగ్గర రాలేదు. అది నన్ను ఎంతగా బాధ పెట్టిందంటే, నా ఫేస్ అలా అయినందుకు, నాకు యాక్సిడెంట్ అయినందుకు కూడా నాకు బాధ లేదు. బట్ మా చిన్నోడు అంటే చాలా చిన్న బాబు అంట, తన ఒళ్ళోనే తన గుండెల మీదే నిద్రపోయే అంత చంటి పిల్లాడు కూడా ఆవిడ దగ్గరికి రాలేదంట భయపడి. సో ఆ ట్రామా అనేది తన లైఫ్లో చాలా కుదిపేసిందంట. అంటే ఇలా ఉంటుంది, ఎవరు సపోర్ట్ లేరు, ఇప్పుడేమో ఈ ట్రాజడీ వచ్చింది. సో మొత్తానికి చాలా కష్టం అనుకున్నా కానీ 1 monthలో రికవరీ అయ్యి మళ్ళీ వచ్చిందంట అమ్మాయి. అక్కడ అసలు మంచి ఒక క్లాప్ అయితే పడింది. 1 monthలో అంత ధైర్యం ఉండాలి ఎవరికైనా కానీ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా అంత ధైర్యం ఉండాలి. సో అంత ధైర్యంగా తను మళ్ళీ లైఫ్లో మళ్ళీ నార్మల్ అయ్యి మళ్ళీ నాకు ఇచ్చిన తర్వాత భయం అనే షార్ట్ ఫిల్మ్ చేసిందంట. అందులో బెస్ట్ యాక్టర్గా అవార్డు కూడా తీసుకుందంట. మూవీస్ గురించి నాకు అసలు ఏం ఐడియా లేదు. బట్ నాకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. మూవీ చూసినప్పుడు నేనుంటే ఎంత బాగుంటుంది ఈ సీన్లో అన్నట్టు అనుకునేది. సో అందరిలాగానే యాక్టింగ్ అంటే ఇష్టం ఉన్న, ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్స్ ఉంటాయి. నాకు కూడా ఇష్టమే యాక్టింగ్ అంటే. సో అంటే జనరల్గా నాకు కూడా ఇష్టం యాక్టింగ్ ఇది అంతా. ఓకే, ఇదంతా జరుగుతుంది, మరి తనని వదిలేశారా లేకపోతే కలిసే ఉంటున్నారా అని అడిగారు జడ్జెస్. అంటే లేదు మేము కలిసే ఉన్నాము, ఎందుకంటే మా పాప కోసం. బికాజ్ చిన్నప్పుడే మా నాన్నగారు
దుబాయ్ వెళ్ళిపోయారు. సో బాబాయ్లని తాతయ్యలని ఇట్లా బ్యాడ్ టచ్ చేయడం, ఆ చైల్డ్హుడ్ ట్రామా అంతా నేను అనుభవించాను. సో అది నా పిల్లలకి జరగకూడదు, అది నా పాపకి ఉండకూడదు అని చెప్పి నేనైతే తను మాతోనే ఉన్నారు, మేము కలిసే ఉన్నాం. కాకపోతే నేను ఇంకేం అడగను, తన్ని ఏం అనను, నాది నేనే చూసుకుంటా, నా పిల్లలకి అన్నీ నేనే చూసుకుంటా. అంటే ఇప్పుడు మీరే పోషిస్తున్నారా అంటే అవును అని చెప్పింది. చైల్డ్హుడ్ ట్రామా కూడా ఉంది ఆ అమ్మాయికి. చైల్డ్హుడ్ ట్రామా, ఫస్ట్ మ్యారేజ్ ట్రామా, సెకండ్ మ్యారేజ్ ట్రామా, యాక్సిడెంట్. సో ఇన్ని దాటుకొని వచ్చిందంటే అమ్మా నువ్వు అసలు ఆడపిల్లవా లేకపోతే ఏంటి, అసలు అమ్మా నువ్వు ఆడపిల్లవా లేకపోతే ఇంకేమైనా అనిపించింది. అన్ని దాటుకొని వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఓకే, మరి నీకు ఎట్లా ఎర్నింగ్, ఎలా డబ్బులు ఎట్లా బతకడానికి అంటే నేను చిన్నప్పుడు మామూలుగా నేర్చుకున్న టైలరింగే నాకు ఇప్పుడు ఉపాధి అయ్యింది అని చెప్పింది. అంటే ఇన్స్టాగ్రామ్లో ఎన్ని వీడియోస్ చేసినా అయ్యి చేసినా ఇవన్నీ కూడా లైఫ్లో కాదు కదా, జాబ్ ఉండాలి కదా. సో తన టైలరింగే తన జాబ్ అంట. నీ స్ట్రెంగ్స్ ఏంటి అంటే పట్టుదల అని చెప్పింది. నీ వీక్నెస్ ఏంటి అంటే నేను ఎమోషనల్ అయిపోతాను తొందరగా, అందరినీ నమ్మేస్తాను అండ్ అలాగే కొంచెం ఎమోషనల్ అని చెప్పింది. అది మరి బిగ్ బాస్ హౌస్కి చాలా నెగిటివ్ ఇంపాక్ట్. ఎమోషనల్గా మనం వీక్గా ఉంటే బిగ్ బాస్ హౌస్లో చాలా 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 కష్టం. నెట్టుకు రావడం అనేది ఇంపాసిబుల్ ఎమోషనల్గా వీక్గా ఉంటే. సో బిగ్ బాస్ ఎందుకు అని అడిగారు. అక్కడ కూడా తను ఇచ్చిన జెన్యూన్ ఆన్సర్, నా జీవితంలో నాకు వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. సో నాకు ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు అనేది లేదు. సో నాకు గుర్తింపు కావాలి అండ్ అలాగే డబ్బులు కూడా కావాలి. ఎందుకంటే నేను ఈ టైలరింగ్ చేసుకుంటూ ఇప్పుడు నేను బయట చేస్తున్న ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఈ చిన్న చిన్నవి అన్నిటితో నేను మా పిల్లలకి మంచి లైఫ్, బెటర్ లైఫ్ అయితే ఇవ్వలేను, అది నాకు తెలుసు. సో బీబీకి వెళ్తే, బిగ్ బాస్కి వెళ్తే నాకు అమౌంట్ మనీ, బిగ్ బాస్కి వెళ్తే ఫైనాన్షియల్గా బెనిఫిట్ అవుతుంది అండ్ అలాగే నాకు కూడా రికగ్నైజేషన్ వస్తుంది అని నేను సెలెక్ట్ చేసుకొని వచ్చానని చెప్పింది. సో జెన్యూన్ తన రీజన్స్, తన ఆన్సర్స్, తను చెప్పే కాన్ఫిడెన్స్ అంతా నిజంగానే ఉంది. నిజంగానే తనన్న పొజిషన్లో మేబీ పిల్లలకి బెటర్ లైఫ్ ఇవ్వలేను అనిపించి బిగ్ బాస్లోకి వెళ్తే ఫైనాన్షియల్గా ఓకే అనుకుంది. అసలు ఏంటండి ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇన్ని ట్రామాలు, ఇన్ని ఇబ్బందులు. తను ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, రీల్స్లో అయినా దేనిలో అయినా మ్యాక్సిమం. అండ్ తన ఫేస్ కూడా స్మైలింగ్ ఫేస్, తను నార్మల్గా ఉన్నా కూడా నవ్వుతున్నట్టే ఉంది, అంటే ఇట్లా నవ్వుతున్నట్టే ఉంది. సో అంత నార్మల్ క్యాజువల్ స్మైలీ ఫేస్ ఉన్న అమ్మాయి వెనక ఇన్ని ఇబ్బందులు ఉన్నాయంటే మామూలు విషయం కాదు. అండ్ అవన్నీ తట్టుకొని తను ఇక్కడి వరకు రావడం చాలా చాలా గ్రేట్. బట్ ఎమోషనల్గా వీక్ అనేది నాకు ఎందుకో కొంచెం బ్యాక్ డ్రాప్ లాగా అనిపించింది. కానీ అది ఎందుకో జడ్జెస్ కానీ శ్రీముఖి గారు కానీ ఎవ్వరూ దాన్ని పాయింట్అవుట్ చేయలేదు. అంటే ఇంత స్టోరీ దగ్గర మేబీ అది ఎక్కడో స్కిప్ అయిపోయి ఉండొచ్చు. అండ్ రియల్గా చెప్పేసింది, నాకు ఫేమ్ అండ్ మనీ రెండింటి కోసం నేను వచ్చాను. అండ్ బిందు మాధవి గారు బాగా కనెక్ట్ అయిపోయారు. అంటే ఎంత కనెక్ట్ అయిపోయారంటే సీరియస్గా ఓటు కూడా కాదు, ఫస్ట్ దగ్గరికి పిలిచారు. పేపర్ మీద హస్బెండ్ నేను రాశాను ప్రతి పేపర్ మీద. సో నువ్వు లోపల ఏం ఫీల్ అవుతున్నావా ఒక్కొక్కటిగా చెప్తూ పేపర్ని చింపేసాయి, నీ మనసులో ఉన్న బాధని వెంట అవుట్ చేసుకో అని చెప్పి ఒక మెథడ్ అయితే చెప్పారు ఆవిడకి. అంటే ఆవిడ బయటికి నార్మల్గా మాట్లాడుతుంది, అస్సలు ఆడవలేదండి, అస్సలు ఆడవలేదు. ఇంకొకరైతే నిజంగా ఆ స్టోరీ చెప్తున్నప్పుడే మన మీద మనకే జాలేసి ఏడుపు వచ్చేస్తుంది. కానీ అమ్మాయి అస్సలు ఆడవలేదు. ఎంత కామ్గా, సైలెంట్గా, జెన్యూన్గా అలా వచ్చింది, అలా ఫ్లోలో చెప్పింది అంతే. ఆ అమ్మాయి స్టోరీ వింటే వీళ్ళందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నవదీప్ గారి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, అభిజిత్ గారు డల్ అయ్యారు, శ్రీముఖి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, బిందు మాధవి గారు అయితే ఇంకా ఆల్మోస్ట్ లేచి ఆవిడకి మెథడ్ కూడా చెప్పారు. నువ్వు పేపర్ చింపు, హస్బెండ్ నేను రాసిన పేపర్ ప్రతి ఒక్కటి చింపు, నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని బయటికి చెప్తూ అని చెప్పారు. సో అంత కనెక్ట్ అయిపోయారు అందరూ, అంత ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆవిడది. ఇంకా పెళ్లి ఇష్యూస్ మీద ఫస్ట్ అయితే పేపర్ చింపడం మొదలుపెట్టింది ఆమె. ఒక్క మాట చెప్పిందండి, ఆ పెళ్ళిళ్ళు చేసే పేరెంట్స్కి ఒక్క మాట చెప్తున్నా అని చెప్పి ఒక డైలాగు, నిజంగా ఆ డైలాగు ఒక కొటేషనే. చచ్చిపోయిన శవానికి ఇచ్చే భరోసా బతికున్న కూతురికి ఇవ్వచ్చు కదా అని అడిగింది. అంటే మేబీ తనని ఎఫెక్ట్ చేసిన స్టోరీ, తను పడ్డ బాధలు, తను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సపోర్ట్ లేకపోవడం ఫ్యామిలీది, ఇదంతా కూడా తను ఎంత కుంగదీసిందంటే ఫస్ట్ తను అదే చెప్పి చింపింది. చచ్చిపోయిన శవానికి ఇచ్చే భరోసా బతుకున్న కూతురికి ఇవ్వచ్చు కదా అని. అంటే చచ్చిపోయిన తర్వాత శవం దగ్గర కూర్చొని మాకు చెప్పొచ్చు కదా, మేము ఉన్నాం కదా, ఎందుకు ఇంత పని చేసామని ఏడుస్తారు. బతుకున్నప్పుడు సర్దుకో అంటారు. సో ఇదే ఆడవాళ్ళకి పేరెంట్స్ చేయాల్సిన మెయిన్ సపోర్ట్ చేయకుండా చచ్చిపోయిన తర్వాత మాత్రం నీకోసం ఏడ్చి ఇది చేసేది అంతా ఎందుకు, వేస్ట్ కదా. సో బతుకున్నప్పుడే కూతుళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, సపోర్ట్ ఇవ్వండి అని చెప్పింది.
నిజంగానే కరెక్ట్ అనిపించింది. ప్రతి ఫ్యామిలీ సపోర్టు అమ్మాయికి పెళ్ళికి ముందైనా పెళ్ళికి తర్వాత అయినా పిల్లలు పుట్టాకైనా ఎప్పటికైనా కానీ ఒక ఆడపిల్లకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇంకొక నెక్స్ట్ పేపర్ ఏమని చెప్పిందంటే, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ వాళ్ళ కొడుకు కరెక్ట్ దారిలో లేడని తెలుసు, రాంగ్ ట్రాక్లో ఉన్నాడని తెలుసు, కానీ పెళ్లి చేస్తే మారిపోతాడు అని చెప్పి అన్నీ దాచిపెట్టేసి అన్నీ ఇట్లా దాచిపెట్టేసి దాపరికంగా పెట్టేసి పెళ్లి చేసేస్తారు, మారిపోతాడేమో పెళ్ళి అయితే అని. చిన్నప్పటి నుంచి మీ కళ్ళ ముందు పెరిగి ఇంత అయినవాడు మారలేనివాడు పెళ్ళైన తర్వాత మాత్రం ఎలా మారిపోతాడు అని చెప్పి మీరు ఒక అమ్మాయి జీవితాన్ని ఎందుకు ఇది చేస్తారు అని చెప్పి చింపింది. అంటే అది కూడా తన పర్సనల్ ఎక్స్పీరియన్సే. అంటే పేరెంట్స్ అనే వాళ్ళ బాధ్యత ఏంటో చాలా క్లియర్గా చెప్పింది, ఒక అమ్మాయి విషయంలో అండ్ అలాగే ఒక అబ్బాయి విషయంలో కూడా. ఇప్పుడు ఒక అబ్బాయి రాంగ్ ట్రాక్లో ఉన్నాడంటే ఒక మగపిల్లాడు పుట్టిన దగ్గర నుంచి యంగ్ వయసుకి వచ్చిన దగ్గర నుంచి తను మంచిగా ఉన్నాడా, అసలు ఎలా ఉన్నాడు సొసైటీలో, మనుషులతో ఎలా ఉంటున్నాడు, మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడు, తన అలవాట్లు ఏంటి, తన బిహేవియర్ ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది పేరెంట్సే. పేరెంట్స్ కాకపోతే ఇంకెవరండి చూసుకునేది, ఇంకెవరు చెప్పేది. సో వాడు మంచోడైనా చెడ్డోడైనా చాలా వరకు పేరెంట్స్ పెంపకంలోనే ఉంటుంది. సో పేరెంట్స్ పెంపకంలో వాడు ఒకవేళ రాంగ్ స్టెప్ వేస్తే, రాంగ్ సైడ్ వెళ్తే వీళ్ళు చెయ్యి పట్టుకొని వాడిని వెనక్కి లాగాలి. వీళ్ళు వాడి పక్కకి వెళ్ళి, అరే నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది తప్పు, ఇది చేస్తే ఇలా ఉంటాయి సిచ్యువేషన్స్, ఈ తప్పుదారిలో వెళ్తే నీ లైఫ్ రేపు పొద్దున్న ఇలా అవుతుంది అని చెప్పి వాడికి ఏ రకంగా అర్థమైతే ఆ రకంగా చెప్పాలి. వాడికి ఉన్న బ్యాడ్ హాబీస్ని వాడు మానేలాగా సాయశక్తిలో ప్రయత్నించాలి పేరెంట్స్. అలా కాకుండా వాడిని ఒక 28-30 ఏళ్ళ వరకు అలా పెంచేసి ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే సెటిల్ అయిపోతాడు, మారిపోతాడు అన్నట్టు పెళ్లి చేసేస్తే, అరే పుట్టి పెరిగి 30 సంవత్సరాలు మీతో పాటు ఉన్నప్పుడే మారలేదు వాడు, సడన్గా పెళ్ళి అయితే మాత్రం ఎందుకు మారిపోతాడు ఒక అమ్మాయి కోసం? ఇంకా పేరెంట్స్కి ఆ టార్చర్ ఉండదు, బట్ పెళ్ళైన తర్వాత ఆడపిల్లలకి ఆ టార్చర్ ఉంటుంది. సో ఖచ్చితంగా పేరెంట్స్ అనేవాళ్ళు కంపల్సరిగా ఒక మగపిల్లాడి పెంపకాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. ఆ చెప్పి ఆ పేపర్ చింపిన విధానం చాలా చాలా బాగా అనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే, ఏదో షో కోసం టెలికాస్ట్ చేయడం కోసం లేకపోతే నేను ప్రోమోలో పడడం కోసం అన్నట్టు కాకుండా తన పేపర్ చింపుతున్నప్పుడు చెప్పింది చూడండి పాయింట్స్, అప్పుడు తన గొంతులో ఒక వణుకు వచ్చింది, ఒక షివరింగ్ వచ్చింది. ఆ టోన్ చేంజ్, ఆ వాయిస్, ఏడుపు వచ్చేంత ఆ షివరింగ్, కానీ తను ఏడవలేదు. అంటే అది వెంటౌట్ అయిపోయింది, అది తన మనసులో ఉన్న బాధ. సో దాన్ని మనం ఫేక్ అని అస్సలు అనలేము. సోషల్ మీడియాలో ఎవరైనా ఇప్పుడు ఈ రాజకుమారి గారి స్టోరీని ఫేక్ అని అంటే మాత్రం ఖచ్చితంగా చాలా చాలా తప్పు. ఒక్కసారి మీరే క్లియర్గా చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా మారుతాయి. అది ఫేక్ ఎమోషన్ కాదు. షీ ఈజ్ వెరీ జెన్యూన్, షీ ఈజ్ వెరీ రియల్ అండ్ హెర్ ఎమోషన్స్ ఆర్ వెరీ 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 రియల్. సో నాకైతే బాగా అనిపించింది, చాలా ఎమోషనల్ బ్యాక్డ్రాప్. బట్ బీబీకి ఎంతవరకు ఓకే కాదు అన్నది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక పేపర్ చింపుతూ, రెస్పాన్సిబిలిటీ లేని మగాడెవడు కూడా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది. సో అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం చాలా కాలంగా వింటూనే ఉంటాము, బరువు బాధ్యతలు తెలియని వాడికి పెళ్ళి అవసరం లేదు అని అంటారు. పెళ్ళి అయితే కొంతమందికి బాధ్యతలు వస్తాయని ఇంకొంతమంది అంటారు. సో మొత్తానికి తన పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చాలా మంచిగా జెన్యూన్గా అందరికీ బాగా కనెక్ట్ అయింది. నవదీప్ గారు చెప్పారు, అంటే వాళ్ళు చేసిన దానికి వాళ్ళే బాధ్యత తీసుకోవాలి, మీ స్టోరీ ఖచ్చితంగా జనాలకు తెలియాలి అని చెప్పి ఆయన వెంటనే గ్రీన్ ఇచ్చారు. మధ్యలో శ్రీముఖి గారు కూడా మంచిగా ప్రైజ్ చేశారు. అంటే పిల్లల కోసం మంచి లైఫ్ ఇవ్వడం కోసం నువ్వు కాన్ఫిడెన్స్తో ఇంత జెన్యూన్గా ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడావు, వెరీ వెల్ డన్ అన్నట్టు చెప్పింది. అండ్ నవదీప్ గారు అనగనగా ఒక రాజకుమారి అన్నట్టు మీకు ఆ ట్యాగ్ ఇచ్చేయచ్చు అని చెప్పేసి గ్రీన్ ఇచ్చేశారు. అభిజిత్ గారు నువ్వు చాలా హానెస్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్, జెన్యూన్ గ్రీన్ ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ రీల్స్ చేస్తానన్నావు కదా, ఏదైనా ఒక యాక్ట్ చేసి చూపించు మంచిగా అని చెప్తే తను ఒక డైలాగ్ చెప్పింది, చాలా బాగా చెప్పింది. అంటే ఆ డైలాగ్కి తగ్గ యాక్టింగ్ చాలా బాగా చేసింది. సో చాలా బాగా యాక్ట్ చేసావు, యు ఆర్ వెరీ గుడ్ పర్సనాలిటీ అని చెప్పి గ్రీన్ ఇచ్చేశారు బిందు మాధవి గారు. ఫైనల్గా మొత్తం 3 గ్రీన్ ఇచ్చేశారు. డైరెక్ట్ టాప్ 15 అగ్ని పరీక్ష, అంటే టాప్ 15 బిగ్ బాస్ సీజన్ 10కి వెళ్ళిపోయినట్టే అగ్ని పరీక్ష నెక్స్ట్ లెవెల్కి. అండ్ తర్వాత ఇంకొంచెం చిన్న ఫన్ కామెడీ చేశారు. నీకు నవదీప్ గారి సినిమాలో ఏది ఇష్టం అంటే చందమామ సినిమాలో అతనే నా చందమామ అన్నట్టు. అండ్ ఓకే వెళ్ళారు, ర్యాంప్ వాక్ చేశారు, అదంతా బాగానే ఉంది. నవదీప్ గారితో ర్యాంప్ వాక్ చేయించారు రాజ్కుమార్ గారిని. తర్వాత ర్యాంప్ వాక్ చేసే ముందు ఆవిడ ఒక డైలాగ్ వేసిందండి,
మా ఊరోళ్ళందరూ చూసి కుళ్ళి చచ్చిపోండి, మా ఊరోళ్ళందరూ చూసి కుళ్ళి చచ్చిపోండి అనింది. అంటే నిజంగా నువ్వేంటి నీ మొహానికి ఇదా నా మొహానికి కదా అన్నట్టు చాలామంది ఎగతాలు చేసి ఇన్ని చేశారంట అమ్మాయిని. నీ కలర్ ఏంటి, నువ్వు చేసేదేంటి, నువ్వు పెద్ద అందగత్తువా ఇలా. సో ఒక్క డైలాగ్తో మా ఊరిలో అందరూ చూసి కుళ్ళి చచ్చిపోండి అన్నది మంచి ప్రోమో కట్, చాలా బాగా కుదిరింది ఆ డైలాగ్ అక్కడ. అండ్ ఎంత జరిగినా కూడా తనకు అన్ని గ్రీన్ వచ్చినా కూడా జడ్జెస్ అందరూ పాజిటివ్గా అంత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా ఆమె అసలు ఆడవలేదు. అసలు అది ఎంత మంచి విషయం అండి బాబు. అసలు ఎమోషనల్ అవ్వలేదు. తన స్టోరీ ఎమోషనల్, బట్ తను ఎమోషనల్ కాదు, తను ఆడవలేదు. తనకైతే రాజకుమారి ఫ్రమ్ రాజానగరం, రాజకుమారి డయానా గారు కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. టాప్ 15కి అన్ని గ్రీన్లు వచ్చేసాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ లయ, హైదరాబాద్ నుంచి వచ్చిందంట. నేనైతే 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు అనుకున్నా, చిన్న పిల్ల అనుకున్నా. నిజంగానే నాలాగే చాలా మంది షాక్ అయ్యి ఉంటారు. 24 ఏళ్ళు అంట ఆ పిల్లకి. ఆ పిల్ల ఎంఎస్సీ చేస్తుందంట జువాలజీ. మొత్తం హైదరాబాద్ కదా, కంప్లీట్ తెలంగాణ హైదరాబాద్ స్లాంగ్ స్వాగ్ దడ 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 మాట్లాడుతూనే ఉంది. ఒకటే మాటలు రివ్యూలో చెప్పడానికి కూడా అవ్వట్లేదు, అలా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంది. అంటే మొత్తం కంప్లీట్ ఊర మాస్ తెలంగాణ స్వాగ్ అన్నట్టు మాట్లాడుతూనే ఉంది. ఎందుకు బేబీ అంటే నేను డ్యాన్స్ చేస్తా, నేను చాలా ఎమోషనల్లీ స్ట్రాంగ్, ఫిజికల్గా కూడా స్ట్రాంగ్, చూడడానికి కనిపించను, ఇంత బక్కగా ఇంత సన్నగా ఉన్నా కూడా నేను చాలా ఫిజికల్లీ స్ట్రాంగ్ అన్నట్టు చెప్పింది. కొన్ని డైలాగ్స్ అయితే చెప్పింది తెలంగాణ స్వాగ్లో, ఆ స్లాంగ్లో, హైదరాబాద్ స్వాగ్లో చాలా చాలా బాగా డెలివర్ చేసింది డైలాగ్స్ అయితే. నేను స్కూల్లోనే హెడ్ గర్ల్గా పెట్టారు, సో బిగ్ బాస్లో కూడా నేను అందరినీ మేనేజ్ చేయగలనని చెప్పింది. అండ్ అలాగే నేను ఫిజికల్లీ స్ట్రాంగ్ అనగానే శ్రీముఖి గారు వెంటనే టాస్క్ మొదలుపెట్టారు. ఒక గోను సంచి శాక్ తీసుకొచ్చి ఒక బ్యాగ్ తీసుకురమ్మని అందులో కొన్ని శాక్స్ వేశారు ఇసుకవి. సో అవి తను మోస్తూ జడ్జెస్ అడిగిన వాటికి సమాధానం చెప్పాలని చెప్పారు. అయితే ఫస్ట్ శ్రీముఖి ఫస్ట్ శాక్ వేస్తున్నప్పుడే బ్యాగ్ వదిలేసింది యాక్చువల్గా. అంటే తను అక్కడ వీక్ అని కాదు, కానీ తనకు తెలీదు శ్రీముఖి ఒక బరువు వేస్తుంది అని తనకు తెలియదు. సో స్ట్రాంగ్ అన్నావు పడిపోయావు అంటే ప్రోమోలో వచ్చింది అనుకుంటాగా, అదే అంటే మీరు చెప్పలేదు అనింది. తర్వాత వేసింది. ఏంటండి 7 బ్యాగులు మోసింది ఆ పిల్ల మొత్తం. ఈ ఆడిషన్ అయ్యేంత వరకు కూడా, ఎండింగ్ వరకు కూడా 7 కేజీలు 7 బ్యాగ్స్ అంటే ఒక్కొక్కటి 1.5 కేజీ అంట. సో 10.5 కేజీస్ దాకా మోసింది ఆ పిల్ల. అమ్మో పర్లేదులే, చిన్నగా ఉంది కానీ చాలా గట్టిగానే మోసింది. అండ్ అభిజిత్ గారు వసపిట్లా మాట్లాడుతూనే ఉన్నావు కంటిన్యూగా అని చెప్పారు. బిందు మాధవి గారు ఓకే ఎంటర్టైనింగ్గా ఉన్నావు, బట్ నాట్ గుడ్ ఫర్ బిగ్ బాస్ హౌస్ అని చెప్పి రెడ్ ఇచ్చేశారు. అండ్ అభిజిత్ గారు కూడా రెడ్ ఇచ్చేశారు. నవదీప్ గారు కొంచెం ఎందుకు ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్లా ఉన్నావు, చూద్దాము నెక్స్ట్ అసలు ఏముంటుంది, ఎలా ఫేస్ చేస్తావు, నెక్స్ట్ లెవెల్స్ అవన్నీ కూడా చూడాలి, ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నా అని చెప్పి ఆయన గ్రీన్ ఇచ్చారు. సో 2 రెడ్ 1 గ్రీన్ ఇవ్వడంతో ఆ పాప హోల్డ్లోకి అయితే వెళ్ళిపోయింది. మన నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ ఒక 3-4 పిలిచారు. ప్రతాప్, వినీత, ప్రదీప్, సంబశివ, లోకేష్ వీళ్ళందరూ కూడా కంప్లీట్ రిజెక్షన్స్ రావడం, వాళ్ళని జస్ట్ అన్ని 3 రెడ్ బోర్డ్స్ చూపించడం, వాళ్ళు వెళ్ళిపోవడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ వెంకీ వైబ్ అని ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి రావడంతోనే అటైర్ అది అంతా కూడా యాక్టర్ అనే అనిపించింది. ఎక్కడో యాక్టింగ్ మూవీస్ చేసి ఉంటాడు, అంటే తను వచ్చిన అటైర్ అట్లా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా బేస్తవారిపేట నుంచి వచ్చారంట. సో రావడంతోనే తను ఇంట్రడక్షన్స్ ఇచ్చారు. ఇంట్రడక్షన్ ఇవ్వడం కూడా మంచిగా ప్లాన్ చేసుకున్నాడు. తన పేరు వెంకీ వైబ్ కదా. సో శ్రీముఖి గారితో మిగతా 3 జడ్జెస్కి కూడా ఒక్కొక్క వైబ్, లాఫింగ్ వైబ్, క్యూట్ వైబ్, ఇన్నోసెంట్ వైబ్, ఇలా కొన్ని వైబ్స్ ఇచ్చారనమాట. సో వైబ్స్తో ఇవ్వగానే ఓకే బాగా అందరినీ కవర్ చేసామని అన్నారు. నేను యాక్టర్ని అండ్ చాలా స్కిల్స్ ఉన్నాయని చెప్పారు. అండ్ బీబీకే ఎందుకంటే మనీ కోసం అని చెప్పారు. తన ఇంట్రడక్షన్ అయితే చెప్పడం మొదలు పెట్టారు. తను 95 కేజెస్ ఉండేవాడు, బట్ తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ 95 కేజెస్ ఉంటే అంత ఫ్యాటీగా ఉంటే తనే ఒకసారి అద్దంలో చూసుకొని ఇన్ని రిజెక్షన్స్ అంటే నిజమే, నేను ఇలా ఉన్నాను, నాకు యాక్టర్గా హీరోగా నాకు ఎవరిస్తారు అని చెప్పి ఆ కసితో తను వెంటనే జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి ఆ తర్వాత తను 58 కేజెస్కి వచ్చారంట ఇప్పుడు. సో 58 కేజెస్కి వచ్చారంట ఇప్పుడు. సో తను ఒక ఫిట్నెస్ ఫ్రీలాన్సర్ అండ్ ఇప్పుడు తను ఒక ఫిట్నెస్ ఫ్రీలాన్సర్ అండ్ అలాగే యాక్టర్. సో తన స్టోరీని తను ఇంట్రడక్షన్ చెప్పుకుంటూ వచ్చాడు. అండ్
ఓకే బిగ్ బాస్ ఎందుకు అంటే నా టాలెంట్ చూపించుకోవడానికి ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ అని నాకైతే అనిపించింది, అందుకే వచ్చానని చెప్పాడు. తర్వాత తనకు టాస్క్లు అయితే ఇచ్చారనమాట. టాస్క్లు ఇచ్చిన తర్వాత అభిజిత్ గారు ఇచ్చారు ఫస్ట్ టాస్క్. ఓకే నువ్వు యాక్టర్ అంటున్నావు కాబట్టి ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, ఒక టెర్రరిస్ట్ నీకు పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి నిన్ను చంపడానికి రెడీగా ఉన్నాడు. బట్ నీకు ఎక్కడో చిన్న అడ్వాంటేజ్ దొరికింది, నువ్వు తప్పించుకోవచ్చు. అది నువ్వు ఎలా ఆ సీన్ ఎలా చేస్తావని చెప్తే ఆ అబ్బాయి ఎవ్వరూ లేకుండా ఒక్కడే ఉండి తనే టెర్రరిస్ట్ ఊహించుకొని తనే టెర్రరిస్ట్ దగ్గర నుంచి తప్పించుకుంటున్నట్టు భలే చేశాడు. అప్పటికప్పుడు ఇంప్రవైజేషన్ అంత ఈజీగా చేయడం. కొంతమంది అయితే ఎలా చేయాలి, ఎదురుగా ఇంకెవరు లేరు, మాకు సపోర్ట్గా ఇంకెవరైనా వస్తారా, పోనీ మీరు రండి, ఇలా ఏదైనా మాట్లాడతారు. కానీ అబ్బాయి టక్ టక్కని చేశాడు, వెంటనే చేశాడు యాక్టింగ్. అండ్ చేసిన తర్వాత వెంటనే అభిజిత్ గారు ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ నీ లవర్ అయ్యాడు అన్నారంటే చేంజ్ చేశారు. అది బాగా చేస్తున్నాడు, సో చేంజ్ చేశారు. చేంజ్ చేస్తే ఇంకా అది లవర్ అయ్యారంటే కొంచెం చేశారు కానీ బట్ అది ఎందుకో కొంచెం క్రింజ్గా అనిపించింది. అంటే బాక్సింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, పంచింగ్ బ్యాగ్ని హక్ చేసుకొని అట్లా ఎందుకో అది బాగాలేదు, నాకు నచ్చలేదు. అది బాగాలేదు నాకు, ఎందుకో అది అంతగా నచ్చలేదు. బట్ ఫస్ట్ యాక్ట్ అయితే చాలా బాగా చేశారు. బిందు మాధవి గారు అడిగారు ఫామ్లో నెక్స్ట్ జన్లో ఏమని పుట్టాలనుకున్నావు అంటే బురదలో పందిలాగా అని రాశారంట. నాకు తెలిసి నేను ఒకటి చెప్తాను, అంటే నా వరకు తెలిసిన బిగ్ బాస్ నాలెడ్జ్ బట్టి నేను చెప్తాను. ఎవరైనా కానీ బిగ్ బాస్ ఆడిషన్లో సెలెక్ట్ అవ్వాలనుకుంటే మెయిన్గా ఈ కామనర్స్ది లాస్ట్ ఇయర్ మొదలు పెట్టారు కదా, సో అగ్ని పరీక్షలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని వాళ్ళు డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేసుకోవాలి. అంటే వాళ్ళకంటూ ఒక గుర్తింపు, అంటే వెంటనే రికగ్నైజ్ చేసేలాగా వీడంటే ఎంత డిఫరెంట్గా రాశాడు అన్నట్టు అనిపించేలాగా రాయడానికి అందరూ అలానే ఆలోచిస్తారు చాలా వరకు. అండ్ సో వాళ్ళని వాళ్ళు డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేసుకోవాలని ఫామ్స్లో అలాంటి ఆన్సర్స్ రాయడం కూడా తప్పేం కాదు. ఎవరైనా సరే ఇప్పుడు ఒక 100 మంది 200 మంది ఉంటే అందులో కేవలం 10 మంది 15 మందే సెలెక్ట్ అవుతారు అన్నప్పుడు మీ స్పెషాలిటీ ఏంటి అని చెప్పి ఒకరు వాళ్ళు స్పెషల్గా కనిపించాలి అని ట్రై చేయడంలో తప్పు లేదు. అండ్ సో తను నాకు తెలిసి అందుకే అలా రాసాడు అని అనుకుంటున్నాను. అది నిజం కాదని నేనైతే ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ జన్మలో బురదలో దొర్లే పందిలా పుట్టాలి అనుకోవడం అదేంటంటే అది ఆన్సర్ అంత డిఫరెంట్గా ఉంది కాబట్టి అది క్వశ్చన్ చేశారు జడ్జెస్. సో ఆ క్వశ్చన్ చేయడం వల్ల తనకి ఇంకాస్త టైం దొరుకుతుంది చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి, రీజన్స్ అడగడానికి, లేకపోతే దాని మీద ఏదైనా ఒక టాస్క్ ఇవ్వడానికి, ఇంకేదైనా దాని నుంచి ఇంకేదైనా కంటెంట్ పుల్ చేయొచ్చు కదా. సో ఆ రకంగా ఆలోచించి అతను రాశాడని నేను అనుకుంటున్నాను. సో బిందు మాధవి గారు అలా అడిగినప్పుడు అవునండి ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు అందుకే అది రాసా అంటే వెంటనే టాస్క్ పెట్టారు, బురద తీసుకొచ్చారు, బురద తెప్పించి అందులో దొరలమన్నారు. తను దొరలమంటే తను హెసిటేట్ అవ్వడం లేకపోతే ఊరికే జనరల్గా బురదలో కూర్చొని మొహానికి పూసుకోవడం అట్లా చేయలేదు. తను రావడమే ఒక పిగ్లాగా, అంటే ఒక పందిలాగా యాక్ట్ చేసుకుంటూ అలా యాక్టింగ్ చేసుకుంటూ మోకాళ్ళ మీద వచ్చారు. అండ్ ఆ సౌండింగ్స్, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ, అంటే తను యాక్టింగ్లో దిగాడు కంప్లీట్గా. నిజంగా ఒక పంది బురదలో దొల్లితే ఎట్లా అన్నట్టు అలా యాక్టింగ్ చేశారు, బాగా యాక్ట్ చేశారు. చేసుకున్నారు బురద అంతా. చేసుకున్న తర్వాత బాగుందా, ఇలా ఉంటే బాగుందా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది మేడం అన్నారు. బట్ అది ఎందుకో కొంచెం నచ్చలేదు అనుకుంటా బిందు మాధవి గారికి. సో ఆవిడ రెడ్ అయితే ఇచ్చేశారు. అండ్ అభిజిత్ గారు కూడా రెడ్ ఇచ్చేశారు. నవదీప్ గారు చూద్దాం, అంటే ఏదో చేస్తున్నావు ఇంకా నీలో ఏ యాంగిల్ ఉందో చూద్దాం, నిన్ను నెక్స్ట్ లెవెల్కి పంపించి చూద్దాం అసలు ఏంటో అని చెప్పి గ్రీన్ ఇచ్చారు ఆయన. సో హోల్డ్, ఇప్పుడు కూడా మళ్ళీ 2 రెడ్ 1 గ్రీన్ హోల్డ్. సో ఈ ఎపిసోడ్లో అయితే చాలామంది హోల్డ్లో అయితే పడ్డారనమాట. రాజకుమారి గారు అనే ఆవిడ మాత్రం డైరెక్ట్ టాప్ 15. సో నాకేమనిపించిందంటే వెంకీ వైబ్ అనే అతను మేబీ అతనికి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏం చెప్పలేదు, తను ఏం చేశాడు, తన యాక్టింగ్ ఇంట్రెస్ట్ అవన్నీ చెప్పారు. అండ్ తనకి ఇచ్చిన టాస్క్ తను పర్ఫెక్ట్గా చేశాడు, అదైతే కన్ఫర్మ్. తనకి ఇచ్చిన టాస్క్ మాత్రం తను పర్ఫెక్ట్గా చేశాడు. బట్ జడ్జెస్తో ఇంకొంచెం మంచిగా మాట్లాడాల్సింది అనిపించింది నాకైతే. అండ్ అంతే, ఈ ఎపిసోడ్లో అయితే ఈయనే లాస్ట్ క్యాండిడేట్. సో నా ఈ రివ్యూ ఎపిసోడ్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే లైవ్ 5:30కి వచ్చే లైవ్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఒకవేళ అండ్ 5:30కి నేను ఒక లైవ్ చేస్తున్నాను, అందులో ఎపిసోడ్ 2 రివ్యూ అయితే చెప్తాను. అండ్ ఎపిసోడ్ 2 రివ్యూ ఒకవేళ చూడకపోతే లైవ్లో కూడా రావడానికి అవ్వకపోతే లైవ్ అయిన తర్వాత నేను ఆ లైవ్ని వీడియో పోస్ట్ చేస్తాను, ఆ వీడియో అన్న చూడండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూలో కలుసుకుందాం. బాయ్.